ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, సత్యం లేకపోయిను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 15వ వచనం. నిజమే కదా. ప్రస్తుతం సమాజంలో ఇదే జరుగుతుంది కదా. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా దోపిడీనే, ఎక్కడ చూసినా అబద్ధాలే. ఈ లోకం మొత్తం అసత్యంతో నిండిపోయింది. అసత్య మార్గంలో, దోపిడీ మార్గంలో నడిచే వారిదే రాజ్యం. సత్య మార్గంలో నడిచే వారిని లెక్క చేయడం లేదు. చెడుతనాన్ని విసర్జించి నడుచుకునే వారిని తక్కువ చూపు చూస్తుంది ఈ లోకం. చాలామంది చెడుతనమునకు బానిసలవ్వడానికి కారణం ఈ లోకం చూపే వ్యత్యాసమే. లోకం ఏ దారిలో నడిచినా మనమైతే దేవుని బట్టి సత్య మార్గంలో నడవాలి. సత్యానికి ఈ లోకంలో చోటు లేకపోవచ్చు, కానీ దేవుని రాజ్యంలో అసత్యానికి చోటు లేదు. కాబట్టి ఏ మార్గాన్ని ఎంచుకుంటావో నీ ఇష్టం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.